వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా నియమ నిబంధనలతో క్రమశిక్షణతో ముందుకు సాగుతాం సార్. కాబట్టి ఈ యొక్క హామీని మేమైతే అసోసియేషన్ తరఫున ఇవ్వగలం సార్. ఈ యొక్క కార్యక్రమానికి ఫుడ్ ఫెసిలిటీస్ చేసినటువంటి మన సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మన జీవీపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఒకరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిఎం వెంకటేష్. ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులకు, మన పెద్దలు ప్రిన్సిపల్ సార్కు, మన ఎంప్లాయీ అసోసియేషన్ పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ మన ఊరి నుంచి చాలా దూరంగా ఆడుకోవడం వల్ల మనకి లంచ్ అనేది కొద్దిగా ఇబ్బంది అవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్లు కూడా పాడవకుండా ఉండాలని సదుద్దేశంతో మన హైదరాబాద్ రూరల్ ఎంప్లాయీస్ అనమాట, మన చీరాల నుంచి రూరల్ ఎంప్లాయీస్ మొత్తం కలిసి మనకి లంచ్ ప్రొవైడ్ చేయాలని మనం డిసైడ్ అయ్యి లంచ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. లంచ్కి కూడా ఐటమ్స్ అన్నీ మనం ఓన్గా కొని ఇచ్చాము. ఉండేవాళ్ళు బయట వాళ్ళు కానీ మన ఐటమ్స్ అన్ని మంచి నీట్గా ఇచ్చాము. మంచి హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆ లంచ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ లంచ్ పెట్టాలని ఆలోచన తీసుకొచ్చిన డి గోపికి, మెండా రామకృష్ణకి, అదేవిధంగా మన ఊరు కాపోయినటువంటి మన పక్కన ఉన్న కీర్తివారిపాలెం అయినటువంటి మన ఒళ్ళు బంగారానికి, అదేవిధంగా కీర్తివారిపాలెం నుంచి మనకి సపోర్ట్ ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం నుంచి బాలకృష్ణ మాట్లాడతాడు.